హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ పేపర్కి సంబంధించిన మోడల్ పేపర్ చూసాం కదా. అండ్ ఈ వీడియోలో బిఎడ్ సెకండ్ సెమిస్టర్ సెకండ్ పేపర్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఈ పేపర్కి సంబంధించిన మోడల్ పేపర్ అనేది చూద్దాం. సో ఈ పేపర్స్ అన్నిటికీ సెమిస్టర్ వైజ్గా నెంబరింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఇది సెకండ్ పేపర్ అనమాట, లెర్నింగ్ అండ్ టీచింగ్. ఈ పేపర్ కూడా 80 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. అండ్ సేమ్ సోషలాజీ పేపర్ ఉన్నట్టే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో 10 questions అండ్ ఈచ్ క్వశ్చన్ విత్ 5 marks, టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఎస్ఎస్, 2 essays విత్ 15 marks, 30 marks. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా, అలానే హైప్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి సజెషన్స్లో వస్తుంది అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ ఏలో వచ్చేసి 10 షార్ట్స్ ఉంటాయి విత్ ఇంటర్నల్ చాయిస్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్? అండ్ 1B వచ్చేసి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫార్మేషన్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. Next, second question, 2A. What are the theories of transfer of learning? 2B. What is the horizontal transfer of learning? Next, third question, A. Write about role of motivation in learning. 3B. Explain trial and error learning. Next, 4A. What are the classroom implications of operant conditioning? 4B. What are the differences between classical and operant conditioning? Next, 5A. Write about insight learning. 5B. What is the cognitive perspectives of learning? 6A. What is the concept of discovery of learning? 6B. Write about importance of learner-centered approach. 7A. Write about planning in teaching learning process. 7B. What are the classroom implications of insight learning? Next, 8A. Teacher is a classroom researcher. Explain. 8B. Discuss teacher as a negotiator in teaching process. Next, 9A. Explain that teacher is a teaching reflective practitioner. 9B. Explain the phases of teaching. 10A. What is the concept of productive environment for learning? 10B. What is the concept of reciprocal teaching? సో ఇలా షార్ట్స్ వచ్చేసి టోటల్ 10 questions విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. 11A. What is operant conditioning? How it useful to your classroom? 11B. Discuss applicability of learning strategies for better management of memory. Next, 12A. Explain creation of emotionally safe learning environment to increase learning. Next, 12B. What is the meaning of trial and error? Write its concept and laws. సో ఈ 2 essays కూడా విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. సో 2 essays ఈచ్ వన్ క్యారీస్ 15 marks, టోటల్ 30 marks. అండ్ షార్ట్స్ వచ్చేసి 10 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks, టోటల్ 50 marks. సో 50 marksకి షార్ట్స్, 30 marksకి ఎస్ఎస్, టోటల్ 80 marksకి పేపర్ ఉంటుంది అనమాట. అండ్ అలానే ఈ క్వశ్చన్స్ ఏ ఏ యూనిట్స్లో నుంచి వచ్చాయి అని కూడా చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ 5 questions అంటే 1AB, 2AB అండ్ 3 ఈ 5 questions వచ్చేసి యూనిట్ 1 నుంచి అడిగారు. నెక్స్ట్ 3B, 4A అండ్ 4B ఈ 3 questions వచ్చేసి యూనిట్ 2 నుంచి వచ్చాయి. నెక్స్ట్ 5th questionలో AB అండ్ 6th questionలో AB అండ్ 7th questionలో B. సో ఈ 5 questions వచ్చేసి యూనిట్ 3 నుంచి అడిగారు. నెక్స్ట్ 7A, 8AB, 9AB అండ్ ఈ 5 questions వచ్చేసి యూనిట్ 4 నుంచి అడిగారు. నెక్స్ట్ 10AB ఈ 2 questions వచ్చేసి యూనిట్ 5 నుంచి వచ్చాయి. అండ్ ఎస్ఎస్ చూస్తే 11A అండ్ 12B ఈ 2 questions యూనిట్ 2 నుంచి వచ్చాయి. అండ్ 11B, 12A ఈ 2 questions వచ్చేసి యూనిట్ 5 నుంచి వచ్చాయి. సో ఈచ్ పేపర్లో 5 units ఉంటాయి కాబట్టి షార్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఆ 5 unitsని కవర్ చేసేలాగా అడుగుతారు. అండ్ ఎస్ఎస్ వచ్చేసి 2 questions మాత్రమే అడుగుతారు కాబట్టి ఆ 5 unitsలో ఏ యూనిట్లో నుంచి అయినా సరే క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.